హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బుటిక్. ఈ రోజు వీడియోలో మీకు చెస్ట్ 42, వేస్ట్ 36, ఆర్మ్ హోల్ 9.5 ఈ మెజర్మెంట్స్ తో చూపిస్తానండి. చూడండి, వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి. ఇలా లైన్ డ్రా చేయండి. లెంత్ 15.5. సైజుని బట్టి లెంత్ పెట్టుకుంటే బాగుంటుందండి. మనిషి హైట్ ని బట్టి సైజుని బట్టి లెంత్ పెట్టుకుంటాం. ఓకేనా? ఈ సైజుకి 15.5, 1 ఇంచ్ యాడ్ చేయండి, అంటే 16.5 మార్క్ చేయండి. ఇలా లైన్ డ్రా చేయండి. షోల్డర్ 5.5 సరిపోతుంది. మన షోల్డర్ పట్టిని బట్టి షోల్డర్ ఎంత పెట్టుకోవాలనేది మనకి అర్థమవుతుంది. ఓకేనా? ఒకవేళ నేను 2.5 ఉండాలి, నాకు షోల్డర్ పట్టి 2.5 ఉండాలి. 2.5 అంటే చూడండి, దీనికి 3/4 ఇంచ్ యాడ్ చేస్తాను. ఓకే, అటు 1/2 ఇంచ్ జాయింట్ చేయడానికి, ఇటు 1/4 ఇంచ్ హెమ్మింగ్ చేయడానికి 1/4 ఇంచ్ అంటే ఎంత? 3.5. 3.5 పోతే నాకు ఇంకా 5.5 ఎంత ఉంది? 2.5 ఉంది. కానీ నాకు 2.5 నెక్ సరిపోదు. అంటే నేను ఎంత పెడతానంటే 5.30 పెడతాను. ఓకేనా? దీన్ని బట్టి మనం పెట్టుకోవాలి. షోల్డర్ పట్టి కస్టమర్కి ఎంత కావాలి దాన్ని బట్టి మనకైనా, ఒకవేళ మీకైతే మీకు ఎంత కావాలి దాన్ని బట్టి పెట్టుకోండి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ ఎంత? 5.30కి 1/2 ఇంచ్ కలపండి, అంటే 6.5 మార్క్ చేయండి. ఓకేనా? ఇదే 6.5 ఇక్కడ కూడా మార్క్ చేయండి. లైన్ డ్రా చేయండి. ఆర్మ్ డౌన్ ఎందుకు పెడతామంటే చెస్ట్ ఎక్కడ ఉందని తెలియడానికి ఆర్మ్ డౌన్ అనమాట. ఓకేనా? ఆర్మ్ డౌన్. ఇప్పుడు చెస్ట్ మనం షోల్డర్ ఎంత పెట్టాము? 5.30. అదే 5.30 ఇక్కడ పెట్టేసేయండి. చెస్ట్ ఎంత? 42. 1 పార్ట్ 42 డివైడెడ్ బై 4 అంటే 10.5. ఓకేనా? 10.5 మైనస్ 1 అంటే 9.5, 9.5. ఇది ఆర్మ్ హోల్. ఓకేనా? వచ్చిందా? ఇదండి. ఓకే, 10.5 మార్క్ చేసేసేయండి. 1.5 ఖర్చు. ఇక్కడ లైన్ డ్రా చేయండి. షోల్డర్ పట్టి ఎప్పుడైనా మనకి ఎంత కావాలి అనే దాన్ని బట్టి తీసుకుంటాం. ఓకే, 1.5 కార్నర్లో మార్క్ చేసేసేయండి. ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని మనం పెట్టిన 1.5కి టచ్ అవ్వాలి ఈ లైన్కి. ఇదంతా చూడండి ఒకసారి. ఓకే, ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 9.5 వచ్చిందో లేదో చెక్ చేద్దాం. ఓకేనా? ఇది చూడండి, ఇలా పెట్టేసి 9.5. ఓకే, చూడండి, వెరీ గుడ్, వచ్చింది. ఇలా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు వేస్ట్ 36 అంటే 1 పార్ట్ ఎంత? 9. 36 డివైడెడ్ బై 4 అంటే 9. 1 నుంచి డాట్స్, 1.5 ఖర్చు. ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ డ్రా చేసేయండి. ఇప్పుడు నెక్కి ఎంత అని చెప్పాను నేను? షోల్డర్ పట్టి నాకు 2.5 కావాలని చెప్పాను. 2.5 అంటే 3/4 ఇంచ్ యాడ్ చేస్తే 3.5 అంటే 3.5 తీసేయండి. ఓకే, 3.5 తీసేస్తే ఎంత ఉంది? 2.5 ఉంది. ఓకే, ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ వీళ్ళకి కింద నుంచి చెప్తున్నాను. నెక్ విడ్త్ ఎంత? 5 ఉంటే సరిపోతుంది. అంటే నేను కింద 1/2 ఇంచ్, పైన 1/4 ఇంచ్, అంటే 1/4 వారు 3/4 ఇంచ్ కలపాలి. 1/4 వారు అంటే ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2.5 పెట్టాం కదా, ఇక్కడ 1/4 లేదా 3 మన ఇష్టం అండి, ఎంతైనా పెట్టుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ పెట్టకూడదు, కానీ ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది స్క్వేర్ నెక్. ఓకేనా? మనకు స్క్వేర్ వద్దు అనుకున్నారనుకోండి, రౌండ్. ఓకే, రౌండ్ కూడా వద్దు అనుకున్నారనుకోండి, స్టార్ నెక్ అంటే ఇలా అన్నమాట. ఓకే, ఇలా. ఒకవేళ ఏ కాదు పార్ట్ నెక్ అన్నారనుకోండి, చూడండి ఈజీగా చూపిస్తాను మీకు. పార్ట్ నెక్ అంటే ఇలా పెట్టేసి మనం ఈ స్కేల్ని వాడుకోవాలి. ఓకే, ఇలా పెట్టేసి ఇలా డ్రా చేసుకోవాలి. ఓకేనా? పార్ట్ నెక్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.